ఇప్పుడు ఆన్ చేసాం. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఏమైందంటే డిస్ప్లే రావడానికి ఈ బటన్ నొక్కాలి. ఇప్పుడు అవుట్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేయాలి. అది ఆన్ అయ్యేదాకా. అది టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఫస్ట్ అనుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కితే అప్పుడు ఇది రూమ్ టెంపరేచర్. అప్పుడు ఇంకోసారి కూడా మళ్ళీ నొక్కితే టైమర్ ఆన్ అయిపోతుంది. నేను ఇంకోసారి కూడా మళ్ళీ లాంగ్ ప్రెస్ దాకా నొక్కితే ఇది ఏసీ టెంపరేచర్. ఈ 24 అనేది ఏసీ టెంపరేచర్. ఈ డిస్ప్లే మీద వచ్చింది 24 ఏసీ టెంపరేచర్ వస్తుంది. ఇప్పుడు మనకి డిస్ప్లే వద్దనుకుంటుంటే మళ్ళీ డిస్ప్లేని లాంగ్ ప్రెస్ అది అయిపోయేదాకా ఆపేయాలి. ఇప్పుడు డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పవర్ చిల్ అనే బటన్, ఎందుకంటే ఫాస్ట్గా కూల్ అయిపోవడానికి. ఇప్పుడు కూల్ అవ్వడానికి కంప్రెసర్ స్టార్ట్ అవడానికి మినిమం 3 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా పవర్ చిల్ నొక్కితే ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. ఇది టెంపరేచర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. మినిమమ్ 18 degrees, మ్యాక్సిమమ్ 31 degrees దాకా వెళ్తుంది. అంతే, 32 దాకా వెళ్ళింది. సో మనం ఇప్పుడు 24 to 26 మధ్యలో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ మోడ్లో మనకి 3 ఉంటాయి. 3 మోడ్స్ ఏంటంటే కూలింగ్. ఈ సింబల్ వస్తే కూలింగ్ మోడ్ అని, ఇక్కడ వస్తే సింబల్ కూలింగ్ మోడ్. ఇప్పుడు ఈ మోడ్లో ఉంటేనే మనకి ఏసీ పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మోడ్ మారిస్తే ఇది ఫ్యాన్ మోడ్. ఎప్పుడైనా మనకి మన ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఈ ఏసీని ఫ్యాన్ ద్వారా కూడా వాడుకోవచ్చు మోడ్ యూస్ చేసుకుని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఇది ట్యామ్ మోడ్, అంటే ఇప్పుడు మాయిశ్చర్ అంతా తీసేసుకోవడానికి వచ్చే మోడ్. ఇప్పుడు మళ్ళీ కూలింగ్ మోడ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎకోనో మోడ్ అంటే మనకి పవర్ సేవ్ చేసుకోవడానికి. మనకి ఏసీ కెపాసిటీ 70% రన్ అవుతుంది. ఎకోనో మోడ్లో కొంచెం ఎలక్ట్రిసిటీ తగ్గుతుంది. ఇది ఫ్యాన్ మోడ్. ఈ ఫ్యాన్ మోడ్లో ఆటో ఇక్కడ ఉంటుంది. ఫ్యాన్ మోడ్ అంటే ఈ ఫ్యాన్ మోడ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇదన్నీ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఆటో ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ క్వైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఇంక్రీజింగ్ లెవెల్స్. మనకి ఏసీ ఎక్కువ కూల్ అవ్వాలంటే ఈ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. అంటే ఏసీ ఇండోర్ యూనిట్ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ ఏసీ ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఇప్పుడు అది నెక్స్ట్ ఇది స్వింగ్ మోడ్. ఇది పైకి కిందకి వెళ్ళాలి. ఈ స్వింగ్ నొక్కితే ఏసీ పైకి కిందకి వెళ్తుంది. ఇలా స్వింగ్ నొక్కేయడం ఇప్పుడు ఏసీ మూవ్ అవుతుంది. వైట్ కలర్ది మూవ్ అవుతాయి. ఏ పొజిషన్లో స్వింగ్ ఆపుకోవాలనుకుంటామో ఆ పొజిషన్లో స్వింగ్ ఆపుకోవాలి. స్వింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్టికల్ స్వింగ్, అంటే ఏసీ లోపల బ్లాక్ కలర్ వెర్టికల్గా ఉంటాయి. ఆ వెర్టికల్వి స్వింగ్కి ఇది ఏ డైరెక్షన్లో మీకు స్వింగ్ కావాలో ఆ స్వింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ ఫ్యాన్ ఇది ఈ వెర్టికల్ ఈ డైరెక్షన్లో కావాలనుకుంటే ఈ డైరెక్షన్లో స్టాప్ చేసుకోండి. ఈ డైరెక్షన్లో అవుతుంది. నెక్స్ట్ కోఆండా మోడ్ అంటే ఏసీ గాలి అంతా పైకి వెళ్ళిపోద్ది. ఆ పైకి వెళ్ళిపోయినప్పుడు ఫ్యాన్ ఎవ్రీ కార్నర్కి అది గాలిని స్ప్రెడ్ చేస్తుంది. ఏసీ మొత్తం అన్ని రూమ్ కార్నర్స్కి వెళ్ళాలంటే ఈ మోడ్ యూస్ చేసుకోండి.